మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా కమోడిటీస్లో ఒక కొత్త మెటల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్లో చాలా వాల్యుబుల్ ఎడిషన్ అవ్వబోతుంది ఇన్వెస్ట్మెంట్స్లో అని చెప్తా ఉన్నారు. అసలు ఆ మెటల్ ఏంటి, ఎందుకు అంత వాల్యుబుల్ అవుతుంది అనే దాంతో పాటుగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్స్ ఇలా ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవాలని కూడా మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు. బట్ అది ఎలా చేయాలి, గ్లోబల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, అంటే ప్రొఫెషనల్స్ ద్వారా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ విషయాలను కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకుంటారు. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. సో న్యూ మెటల్ ఏదో అవును. చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఎడిషన్ అవబోతుంది మన అవును. ముఖ్యంగా కమోడిటీస్లో అని చెప్తా అవును. ఉన్నారు. అవును. ఏంటి ఆ మెటల్? సో, కాపర్ ఈస్ ద న్యూ గోల్డ్ అంటున్నారండి. సో, కాపర్ అనేది మనకి చాలా అంటే మనకి డిఫరెంట్ యూసేజెస్ అనేవి మనకి ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి కూడా. ఇండస్ట్రియల్ యూసేజ్. ఇండస్ట్రియల్ యూసేజ్ అన్నమాట. సో, దీనికేంటంటే కాపర్ అనేది ఒక గ్లోబల్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా కూడా మనకి చెప్తూ ఉన్నారండి. సో, దట్ ఈస్ కాల్డ్ మనకెక్కడెక్కడ మనకి ఎసెన్షియల్ ఏంటంటే మనకందరికీ తెలుసు కాపర్ అనేది మనము జనరల్‌గా కన్‌స్ట్రక్షన్ వైర్స్‌లో వాడతాము, ప్లంబింగ్‌లో వాడతాము, రూఫింగ్ తర్వాత పవర్ ట్రాన్స్‌మిషన్. ఎక్కువగా పవర్ పవర్ ట్రాన్స్మిషన్. ట్రాన్స్‌మిషన్‌లో వాడతాము. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మిషనరీలో ఇవన్నీ మనకి ఆటోమొబైల్స్, రైల్వేస్ వీటిల్లో వాడడం మనం చూసాము. బట్ ఇప్పుడు కొత్తగా దీన్ని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారండి. అంటే ఈవీలో వైరింగ్ గానీ వీటిల్లో యూజ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్స్‌లో మనకి యూజ్ చేస్తున్నారు. అలాగే రెన్యూబుల్ పవర్ గ్రిడ్స్ ఉంటాయి గదా! వాటిల్లో ఎందుకంటే ఇప్పుడంతా క్లీన్ ఎనర్జీ అంతా కూడా సోలార్ ఎనర్జీలో ఈ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా మనకి బాగా యూజ్ చేస్తున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడెక్కడ చూసినా డేటా సెంటర్స్ కదండీ. మన ఇండియా దగ్గర నుంచి యూఎస్ వరకు ఎక్కడికి వెళ్ళినా అందరూ మాట్లాడేది ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే కొంచెం మన మన ఇండియన్ మీద అంటే ఎఫ్ఐఐస్ సెల్లింగ్ జరగడానికి కూడా ఇదొక కారణమేమో అనిపిస్తదండి ఎప్పుడు. ఎందుకంటే మన ఇండియా ఏఐ మీద అంత ఇన్వెస్ట్ చేయట్లేదు. అవును. కంపేర్ టు గ్లోబల్. మీరు గమనిస్తే. అంటే ఇప్పుడు ఫ్యూచర్ గ్లోబల్‌గా ఎన్విడియా అనే ఒక కంపెనీ చాలా బిగ్ సక్సెస్ అయింది. అవును. అవును. అంటే ప్రతి ఏఐ యూజ్ చేసే కంపెనీలన్నీ కూడా జీపీయూ యూనిట్స్ అన్ని ఎన్విడియా ద్వారా అవును. తీసుకుంటున్నాయి. అవును. అవును. సో, అంటే మనమేంటంటే కాపర్ అంత హిట్ అవుద్దా? అంతేలెండి. అంటే అన్ని కంట్రీసు ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్‌ని ఖర్చు ఖర్చు పెడుతున్నారు. బట్ మన దగ్గరకొచ్చేటప్పటికి అంత ఎక్కువ మనము ఏఐ మీద ఖర్చు పెట్టట్లేదు. సో, దానివల్ల మేబీ ఎఫ్ఐఐస్ ఎందుకు ఇండియా అన్ని విషయాల్లో ముందుండే ఇండియా ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆహ్, ఎ ఎ దాని మీద ఇన్నోవేషన్ మీద దాన్ని మనకెక్కువ ఖర్చు పెట్టట్లేదు అని కొంచెం కంప్లెయింట్స్ కూడా ఉన్నాయండి. బట్ ఎక్కడ చూసుకున్నా ఇప్పుడంతా కూడా డేటా సెంటర్స్. మీరెక్కడ చూసుకున్న డేటా సెంటర్స్ ఉన్నాయి. సో, అక్కడ కూడా కాపర్ ఎక్కువగా మనకి యూసేజ్ అవుతుందండి. అందుకనే మనం ఏం చెప్తున్నామంటే కాపర్ ఈస్ గోయింగ్ టు బి ద న్యూ గోల్డ్ అని చెప్తున్నాము. ఎందుకంటే దానికి కొన్ని సప్లై కన్‌స్ట్రెయింట్స్ కూడా ఉన్నాయండి. అంత ఈజీగా కాపర్‌ని మనము లిమిటెడ్‌గానే ఉన్నాయి మైన్స్ కూడా. సో, ఎప్పుడైతే ఆ సప్లై అనేది మనకి తక్కువుంటుందో, డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువుంటుందో ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ సీ ద స్పైక్. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ సిల్వర్ కదా! హ్మ్. సిల్వర్‌లో అది మనం చూసాం. ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా సప్లై వెంటనే పెరగలేదు. అవును. సో, దానివల్లే ఇప్పుడు ఒక్కసారిగా మనకి 150% ఒక ఇయర్‌లో పెరిగింది అంటే బికాస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అదే సిట్యుయేషను మనకి కాపర్‌లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయండి. సో, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి అది సిల్వర్ కానియండి, లేకపోతే మనకి ఈ కాపర్ మైన్స్ కూడా డెవలప్ అవ్వడానికి ఒక 10, 15 ఇయర్స్ పడుతుంది. బట్ ఇప్పుడు ఈ కాపర్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎట్లా? యాహ్! సో, దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మనకి సిల్వర్ అంటే బార్స్ కొనుక్కోవడం తెలుసు. గోల్డ్ అంటే మనకి ఇవి బార్స్ కొనుక్కోవడం తెలుసు. బట్ ఈ కాపర్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ విధంగా అంటే మనం కొన్ని ఈజీ వేస్ కొన్ని చెప్దామండి. ఫస్ట్ ఏంటంటే కాపర్ రిలేటెడ్ స్టాక్స్. ఏ కంపెనీస్ అయితే ఎక్కువగా కాపర్‌ని యూసేజ్ చేస్తున్నాయో, ఎక్కువగా కొంటున్నాయో, ఎక్స్‌పోజర్ ఉందో అలాంటి కంపెనీస్‌లో మనము అలాంటి స్టాక్స్‌లో కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ ఏంటంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. సో, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది మేజర్‌గా వాళ్ళు కాపర్ మైన్స్‌ని ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు. సో, అలాంటి కంపెనీ స్టాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది గదా! అలానే హిండాల్కో ఇండస్ట్రీస్. దీస్ ఆర్ ఆల్సో ఏంటంటే మెటల్స్ కంపెనీస్‌లో కాపర్ బిజినెస్‌లో సిగ్నిఫికెంట్‌గా వర్క్ చేస్తున్న ఈ హిండాల్కో ఇండస్ట్రీస్‌ని కూడా మనము బై చేసుకోవచ్చండి. ఈ స్టాక్స్ అంటే మనం డైరెక్ట్‌గా కాపర్‌ని బై చేసుకోకపోయినా కాపర్ ప్రొడ్యూసర్‌ని, కాపర్ మైనింగ్‌లో బాగా బిజినెస్ చేస్తున్న ఈ కంపెనీస్‌ని మనము
కొనుక్కున్న స్టాక్స్‌ని మేబీ ఫ్యూచర్‌లో యూ మే గెట్ సంథింగ్. అలా కాదు మేడం మేము డైరెక్ట్‌గా కాపర్‌లోనే మేము కమోడిటీ లాగా కొనాలి అనుకున్నాము అంటే మన దగ్గర ఫ్యూచర్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు కమోడిటీ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. ఈ మల్టీ కమోడిటీస్ ఎక్స్‌చేంజ్‌లోని మనకి కాపర్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో, బట్ ఏంటంటే అందరూ చెయ్యలేరండి. ఎందుకంటే మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మనం అక్కడ కాంట్రాక్ట్ సైజ్ కూడా చాలా ఎక్కువగుంటుంది. కొంచెం కొంచెం ఓకే. కొనడానికి కుదరదు. ఇప్పుడు మన గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ లాగా రూ. 1000 పెడతా, నాకు 2000 పెడతానంటే కుదరదు. ఎందుకంటే ఇవి ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఒక్కొక్క కాంట్రాక్ట్ వాల్యూయే లాక్స్‌లో ఉంటుంది. సో, మేబీ అందరి వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. బట్ దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఈస్ దేర్. మీరు కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్లి మీరు కాపర్‌ని కూడా చేయొచ్చు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కాపర్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. గ్లోబల్ కాపర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అవి మనకి అవైలబిలిటీ కొంచెం తక్కువున్నాయి. బట్ మరి ఈజీగా ఒక రీటైలర్‌గా కొంచెం తక్కువ అమౌంట్‌తోని ఈజీ వేలో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే మెటల్ సెక్టార్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి. అంటే మనందరికీ తెలుసు సిల్వర్ ఈటీఎఫ్స్ తెలుసు, గోల్డ్ ఈటీఎఫ్స్ తెలుసు. ఈ మెటల్ అంటే మల్టీ కమోడిటీ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి అందులో. ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే కాపర్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్ అన్ని కమోడిటీస్‌ని బై చేస్తారు. ఓకే. ఆ! సో, ఇలా కొంచెం మేము ఎక్స్‌పోజర్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ మరి వెళ్ళాలి కదండీ! వాళ్ళు గూడా ఈ రీచ్ అవుతాం. కమోడిటీస్ ఎందుకంటే ఈ కమోడిటీస్ గోయింగ్ టు బి ఏ బిగ్ అంటే హిట్. బిగ్గెస్ట్ హిట్. 2025లో కూడా అది హిట్ అయింది. ఇప్పుడు మనకి 2025లో సిల్వర్, గోల్డ్, కాపర్, అల్యూమినియం ఏ విధంగా పెరిగాయో అలానే 2026లో కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. థెర్ ఈస్ ఎ సైకిల్ అండి. హ్మ్. సో, ఎవరైనా ఇందులో ఎక్స్‌పోజర్ కమోడిటీస్‌లో ఎస్పెషల్లీ ఇక మా కమోడిటీస్‌లో మేము కొంచెం ఎక్స్‌పోజర్ తీసుకోవాలి అంటే మేము చెప్పే ఆప్షన్స్ ఏంటంటే, ఈ కొన్ని మనకి ఈటీఎఫ్స్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము కమోడిటీస్ ఫండ్స్ ఉన్నాయి. హ్మ్. ఈ మల్టీ కమోడిటీస్ ఫండ్స్‌లో మనకి ఐసీఐసీఐది గాని ఇంకా కొన్నున్నాయి. సో, వాటి గురించి మీరేమైనా తెలుసుకోవాలంటే మాకు కాల్ చేయొచ్చు. మేము కొంచెం గైడెన్స్ ఇస్తాము. సో, ఇవి కూడా ఉన్నాయి. అవైలబుల్‌గా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఫండ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో ఎవరైనా కావాలి అనుకుంటే మనకి ఎంత ఎక్స్‌పోజర్ ఉండాలి మళ్ళీ మేము చెప్తున్నాం కదా! ఇక ఉన్న మనీ అంతా కూడా అందులో పెట్టడం కాదండి. సో, నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి అనేది మనం పర్సన్ టు పర్సన్ మనము అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు కమోడిటీస్ పక్కన పెడితే మిగిలిన ఏ సెక్టార్స్ ఏది కూడా ఏ గ్రోత్ ఏ లేదు. అసెట్ క్లాసు బట్ పెర్ఫార్మన్స్ చేయలేదండి. ఇదే వేరే కంట్రీస్‌లో చూసుకుంటే గ్లోబల్‌గా అక్కడ మంచి మాత్రం ఏం తక్కువ బాగా పెర్ఫార్మ్ చేసాయి. అంటే మీ మన ఇండియాలో ఏం జరిగింది అంటే లాస్ట్ ఇయర్‌లో ఎఫ్‌డీస్ ఏమో 5, 6% తర్వాత నిఫ్టీ ఏమో 6, 8, 9% అట్లా ఇచ్చాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా పెర్ఫార్మన్స్ లేదు. సో, ఓన్లీ హిట్ అయింది ఏంటి అంటే మెటల్స్. సో, మెటల్స్ అయిన మరి అలాంటప్పుడు గ్లోబల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. యెస్. యెస్. బట్ యెస్. అది గ్లోబల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలాగా? అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మరి అక్కడ ప్రొడక్ట్స్ రిసర్చ్ గాని, సర్వీస్ రిసర్చ్ గాని మనకు తెలీదు. అవును. అవును. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ ఫండ్స్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇండియాలో మనకి ఈ స్టాక్ మార్కెట్‌లో మనకి ఈ డైవర్సిఫికేషన్ వల్ల కూడా రిటర్న్స్ రావట్లేదో, సో చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే చైనాలో ఉన్న వాటిల్లో అక్కడ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల్లో పెట్టడం, న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల్లో పెట్టడము, ఇలా చాలా వరకు గ్లోబల్ ఫండ్స్ అంటే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే అప్పట్లో మనము యూఎస్‌లో స్టాక్స్ బై చేయాలన్నా హ్యాంగ్‌సెంగ్‌లో స్టాక్స్ బై చేయాలని ఇట్ యూజ్డ్ టు బి వెరీ టఫ్. ఇప్పుడు అలా ఎంత ఈజీ అయిపోయిందండి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్‌లో మీరు వెళ్ళిపోవచ్చు. గ్లోబల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసేయొచ్చు. సో, దీనివల్ల ఏంటంటే కొంచెం డైవర్సిఫై అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు మనము ఏమని చెప్తున్నాము, మీరు ఈక్విటీలో పెట్టాలి, గోల్డ్‌లో పెట్టాలి, తర్వాత మనము డెట్‌లో ఉండాలి, రియల్ ఎస్టేట్‌లో ఉండాలి. ఎలా చెప్తున్నామో ఒక గ్లోబల్ ఫండ్‌లో కూడా పెట్టుకుంటే డైవర్సిఫికేషన్ అవుతుంది అనేది కూడా మనము అది ఇట్స్ అనదర్ వే ఆఫ్ అండర్‌స్టాండింగ్ ద రిస్క్ మేనేజ్‌మెంట్ అని మనం చెప్పొచ్చండి. ఇందులో మనకి బెస్ట్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ మనం కొన్ని పాపులర్ అయినవి మనం చెప్పొచ్చు. ఇప్పుడు అందరికీ తెలుసు యూఎస్ టెక్నాలజీ ఫండ్స్ ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేశాయో. సో, దానికి సంబంధించి యూఎస్ టెక్నాలజీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అలానే నాస్డాక్ 100 అంటే మనకి ఫండ్ ఆఫ్ ఫండ్ అది కూడా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి యూఎస్ స్పెసిఫిక్ ఈక్విటీ లోకి మనం వెళ్ళిపోవాలంటే మనం వెళ్ళొచ్చు. యూఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్స్‌లోకి మనం వెళ్ళొచ్చు. అలానే గ్లోబల్ ఫండ్స్ అంటే అన్ని కంట్రీస్‌వి ఉండే టాప్ కంపెనీస్‌లో కూడా మనము పెట్టుకోవాలి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఫండ్ ఉంది. ఈక్విటీ ఆల్ఫా ఫండ్ ఉంది. ఇలా మనకి అదర్ ఆపర్చునిటీస్ అయితే ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో, టుడే వి ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఏంటి చెప్తున్నాం మనము కమోడిటీస్ అనేది కొంచెం పార్ట్ అనేది మీరు ఎక్స్‌పోజర్ తీసుకోండి. అలానే మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్
అనేది కూడా ఎక్స్‌పోజర్ తీసుకోమని చెప్తున్నాము. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్. బట్ మళ్ళీ చెప్తున్నాము. మళ్ళీ మీ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చొని అది ఎంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి? ఎంతవరకు మనకు సూటబుల్ అవుతుంది? ఎందుకంటే అందులో రిస్క్స్ కూడా అలానే అవును. ఉంటాయండి. ఎందుకంటే ఏవైనా సరే ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ ఇంతవరకు పెర్ఫార్మన్స్ చెప్తున్నాయంటే పాస్ట్ పెర్ఫార్మన్సే. మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎంతవరకు పెర్ఫార్మన్స్ చేస్తాయి? మళ్ళీ అది ఎంత పర్సెంటేజ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? అనేంటంటే మళ్ళీ అగైన్ మీ We need to రిస్క్ do ప్రొఫైల్ research బట్టి and మీ రిస్క్ ప్రొఫైల్, మీ గోల్ అండ్ టైమ్ హారిజన్ బట్టే మనము ఎంత ఎక్స్‌పోజర్ మీరు అనుకున్నట్టుగా కమోడిటీస్‌లో ఎంత తీసుకోవాలి? గ్లోబల్ ఫండ్స్‌లో, ఇంటర్నేషనల్ ఫండ్స్‌లో ఎంత తీసుకోవాలి? అగైన్ మనం ఫైనాన్షియల్ ప్లానర్ లేదా మా దగ్గరకొచ్చినా మీకు కొంచెం గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాం. డెఫినెట్లీ మ్యామ్, యాజ్ యూ సెడ్ హ్మ్. ఇవన్నీ డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ అండర్‌లో జరగాల్సినవే తప్ప జరగాల్సిన ఓన్‌గా ఓన్ చేయొద్దండి. డెసిషన్ అనేది నాట్ చేయకూడదు. రైట్. అండ్ ఇవంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీదే మేము వీడియో చేస్తున్నాము. చేస్తున్నామండి. అవునండి. ప్యూర్‌లీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్కే. సో, అవును. వీటికి సంబంధించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అయిన మాధవిరెడ్డి గారు అయ్యుండొచ్చు. లేదంటే ప్రొఫెషనల్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ ఉన్నప్పుడు భయం ఉండదు ఫస్ట్ పాయింట్. రెండోది నష్టాలు అనేవి మనం తక్కువ చూస్తాం మోస్ట్‌లీ. అండ్ అవి కూడా కమింగ్ డేస్‌లో ప్రాఫిట్స్‌లోకి వెళ్ళిపోతా ఉంటాయి. బికాస్ ఆఫ్ రీసెర్చ్ దే డూ. ఏ ప్రొడక్ట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తది? దానికి అనుసంధానంగా ఉన్న రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి? మనం ఎక్కడెక్కడ పెడితే డబ్బులు ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి ఇలాంటి సిస్టమాటిక్ ప్రాసెస్ అన్ని కూడా ప్రొఫెషనల్ ద్వారా వెళ్ళినప్పుడు వి కెన్ అండర్‌స్టాండ్ దట్ పాయింట్స్ అండ్ మన హార్డ్ అండ్ మనీ ఏదైతే కష్టపడి మనం సంపాదించుకున్న డబ్బులుంటాయో అవి మైనస్ అవ్వకుండా కాపాడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మీరు డిస్‌ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేసి మ్యామ్‌ని సంప్రదించొచ్చు. అలాగే మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ మీ ముందుకు రాబోతున్నాయండి. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.